గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఆయన సినిమాని ప్రపంచం మొత్తం అందరూ ఆదరిస్తున్నారు. చాలా బాగుందని తెలుగు తమిళ ఇండస్ట్రీ నుంచి చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. మరి వాళ్ళ ఇంట్లో అట్లీస్ట్ వాళ్ళ ఆవిడ నుంచి ప్రశంసలు ఎందుకు రాలేదు? ఒక పోస్ట్ లేదు, ఒక స్టోరీ లేదు. బాలీవుడ్ ఎవరు దురంధర్ 2ని అసలు పట్టించుకోవట్లేదు. ఏమైంది, ఏంటి అసలు కారణాలు? ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్. రణ్వీర్ సింగ్ ఎస్, వాళ్ళ ఆవిడ దీపిక పడుకుని ఇప్పటిదాకా ఎందుకు ట్వీట్ పెట్టలేదు, స్టోరీ పెట్టలేదు. స్టోరీ లేదు, పోస్ట్ ఆవిడ లేదు, ఇంకా పడుకునే ఉంది, లేచినట్లేదు. సరే, విషయం ఏంటంటే బాలీవుడ్లో ఎస్పెషలీ మీరు ఇప్పుడు కాదు, ఇంకొక 10-15 ఏళ్ళు బ్యాక్ వెళ్తే దావుద్ ఇబ్రహీం ఫండింగ్ చేసిన సినిమాలు చాలా ఉండే. ఓకే. సో ఆయన పాకిస్తాన్లో ఉన్నా కూడా ఇక్కడ ఇండియా సినిమాలకి ఫండింగ్ ఇవ్వడం, ఇక్కడ బాంబేని చాలా వరకు కంట్రోల్ చేశాడు. ఓకే. సో ఆయన లాయలిస్టులు ఇక్కడ చాలామందే ఉన్నారు. ఆయన వఫాదారి కుక్కలు అంటారు చూసారా, వాళ్ళు ఇక్కడ బాలీవుడ్లో చాలామందే ఉన్నారు. ఇప్పటికీ ఏదో ఏముంది, ఇది బ్లాక్ మనీయే కదా, బ్లాక్ మనీ ఇంకా మాదక ద్రవ్యాలు లేకపోతే ఇంకా రకరకాలన్నీ కూడా సంపాదించినవి ఇలా ఫైనాన్స్ చేస్తుంటారు సినిమాల్లో. అండ్ వడ్డీలు కూడా వసూలు చేసుకుంటుంటారు. ఎవడన్నా ఇవ్వకపోతే వాళ్ళని లేపేయాలి, ఇవన్నీ మనం చూసాం సత్య సినిమాలు ఇట్లాంటివన్నీ కూడా. బట్ ఇదే సినిమా ఒక షారుఖ్ ఖాన్ను, ఒక ఆమిర్ ఖాన్ను, ఒక సల్మాన్ ఖాన్ను చేయమంటే ఖచ్చితంగా చేయరు. ఎందుకంటే నాట్ జస్ట్ బికాస్ దే ఆర్ ముస్లిమ్స్, ఓకే, బికాస్ ఆ భయం ఉంటుంది. దావుద్ భాయ్ అనుకుంటారేమో. భాయ్ మరి భాయ్. సో యాక్చువల్గా రణ్వీర్ సింగ్కి సంబంధించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అంటే రణ్వీర్ సింగ్లో దేశభక్తి మామూలుగా మనందరికీ పుస్తకాల్లో చదువుకొని మన భగత్ సింగ్ ఇట్లా చదువుకొని మనకి దేశభక్తి రావడం వేరు, నరనరాల్లో రక్తంలో ఇంకిపోయిన దేశభక్తి ఉండడం వేరు. సో మీకు ఇప్పటిదాకా మీరు దురంధర్ సినిమాలో రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ ఏంటి, ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ పాకిస్తానీలాగా మారిపోయి పాకిస్తాన్లోనే బతుకుతూ పాకిస్తాన్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ఆఖరికి వాటిని శాసించే స్థాయికి వెళ్ళే ఒక ఇండియన్ రా ఏజెంట్, ఇండియన్ టర్న్ ఇంటూ పాకిస్తాన్ కాదు. నిజానికి రణ్వీర్ సింగ్ ఏంటి తెలుసా, ఒక పాకిస్తాన్ సంతతికి చెందిన అతను ఇండియాలో వచ్చి ఇక్కడ ఉంటున్న రియల్ లైఫ్లో పాకిస్తానా? ఎలా అంటే బేస్ ఏంటి, ఏం చేసుకొని చెప్తున్నారు అలా? రీసెర్చ్ మీరు చేస్తే అసలు రణ్వీర్ సింగ్ ఎవరు అని చెప్పి మీరు కొట్టండి. హీ బిలాంగ్స్ టు అమిల్ ఫ్యామిలీ. అమిల్ తమిళ్ కాదు, AMIL. అమిల్స్ ఎవరు అని చెప్పి మీరు రీసెర్చ్ చేస్తే వీళ్ళ బేస్ అంతా కూడా లాహోర్లో ఉంటుంది. సో ఈ లాహోరు, కరాచీ, మన దగ్గర ఉన్న హైదరాబాద్ లాగా అక్కడ ఒక హైదరాబాద్, ఇవన్నీ కలిపి సింధ్ అంటారు దాన్ని. ఈరోజు మన జనగణమనలో సింధు ఏది పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా అంటాం, దాంట్లో సింధు ఇక్కడ లేదు, అక్కడే ఉందని మనం గమనించాలి. ఇంకా మనం ఆ సింధు అని పట్టుకుంటున్నాం. ఎందుకంటే మన హైదరాబాద్లో సింధీ కాలనీ ఉంది. ఇంకా ఎక్కడి నుంచో ఆ సింధీస్ చాలామంది తరలొచ్చి పార్టీషన్ టైంలో అక్కడ ఉండలేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ సింధీస్లో 3 రకాల మనుషులు ఉండేవాళ్ళు. సింధీస్లో అంటే చాలామంది సింధీ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ సింధులే. మీకు సింధీ అంటే టక్కుమని గుర్తొచ్చేది మస్త్ కలందర్ సాంగ్, సింధుడిదా శేవుడిదా అని చెప్పి పాట ఉంటుంది. ఆ సింధీస్లో చాలా ప్రముఖమైన పోస్టులు వెలగబెట్టిన వాళ్ళు అప్పట్లో ఎవరంటే ముస్లిం రాజులు ఉన్నప్పటికీ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ ప్రభ ఏ రకంగానూ తగ్గలేదు. వాళ్ళే ఆ పాకిస్తాన్, ఎంటైర్ పాకిస్తాన్లో ఉన్న సింధు ప్రాంతంలో ఉన్న అమిల్స్ గ్రూప్. వీళ్ళు చాలా అంటే బ్యూరోక్రాట్స్గా మంచి హయ్యెస్ట్ పొజిషన్స్లో, ఇప్పుడు లైక్ చీఫ్ సెక్రటరీ అనుకోండి, అలాంటి పొజిషన్స్లో వెలగబెట్టిన వాళ్ళు. వీళ్ళకి ఇంకా సింధిలో అమిల్ కాలనీస్ అని ఉంటాయి. ఓకే. సో అటువంటి సంతతికి చెందిన వాళ్ళే మన ఎల్కే అద్వానీ కావచ్చు, లేకపోతే రణ్వీర్ సింగ్ కావచ్చు, హిందూజా గ్రూప్ ఓనర్ కావచ్చు, ఇలా కొంతమంది ఆ సింధు ప్రాంతానికి చెందిన వాళ్ళు. లేదు, మనం రీసెర్చ్ చేయమంతే. బట్ వాజ్పేయి గారు లేకపోతే ఎల్కే అద్వానీ గారు వీళ్ళందరి రూట్స్ కూడా ఒకప్పుడు పాకిస్తాన్లోనే ఉండే. పార్టీషన్ టైంలో ఏమైందంటే ఇది అయిపోయి బయటకు వచ్చేసారు. మీరు గమనిస్తే ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీ వాంట్స్ టు గో టు సింధ్. కరాచీ అనేది సింధులో చాలా ఇంపార్టెంట్ ప్రదేశం. సింధులో వ్యాపార వర్తకాలు మొత్తం కూడా కరాచీ బేస్ మీద జరుగుతాయి. కరాచీ ఈజ్ ద బిగ్గెస్ట్ పోర్ట్. అది లేకపోతే వాళ్ళకి లేదు. ఇంకా మనకి బాంబే లాగో వాళ్ళకి సింధులో కరాచీ ప్రాంతం లాగా. సో ఇతన్ని అంటే మేబీ ఆయన రూట్స్ అక్కడ ఉండడం వల్ల ఆదిత్య ధర్ తోటి ఆ డిస్కషన్ జరిగి
సింధ్ ప్రాంతంలోనే పెట్టుకుందాం, అక్కడే పెట్టుకుందాం అని చెప్పి అనుకుని ఉండొచ్చు. బట్ టు స్టార్ట్ విత్ మీకు మేము చూసే వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే లాహోర్ అంటున్నాం కదా. ఈ లాహోర్ కరెక్ట్గా మన చండీగఢ్కి మన రామోజీ ఫిల్మ్ సిటీ ఎంత దూరం ఉంటుంది. లాహోర్ నుంచి కరెక్ట్గా 22-30 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళినంత. మధ్యలో ఒక గేటు, బాగా బార్డరు, దానికి ఒక పెద్ద హడావిడి. అంటే మనం పక్కనే ఉన్నాం, చాలా దగ్గర. ఆ టైంలో అలా పార్టీషన్లో అలా యాక్చువల్గా లాహోర్ మనకి రావాల్సిన ఇది పార్టీషన్లో తిరుపతి ఏ రకంగా అయితే తమిళ వాళ్ళకి రాకుండా మనకు వచ్చిందో, మద్రాస్ మనకి రాకుండా తమిళ వాళ్ళకి వెళ్ళిపోయిందో, ఇలాంటివి లాబీయింగ్లు జరుగుతాయి. ఆ టైంలో అలా వెళ్ళిపోయింది. బట్ లాహోర్ అన్న, సింధ్ అన్న ఇప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత ఇష్టం అంటే, మీరు హైదరాబాద్లో కరాచీ బేకరీ అని ఒకటి ఉంటుంది చూడండి. చాలా మందికి తెలియదు కరాచీ బేకరీ వీడు పాకిస్తాన్ పేరు పెట్టేశాడు అని చెప్పి ఏదో పాపం వాళ్ళ మీద దాడి కూడా చేశాడు. ఆయన హిందూ పాపం. ఆ టైంలో పార్టీషన్ టైంలో అక్కడి నుంచి వచ్చేసారు ఆయన. ఆ ఊరి మీద ఉన్న ప్రేమతో ఆ పేరు పెట్టుకున్నారు. మనం రోజు జనగణమన పాడేటప్పుడు సింధు అని చదవట్లేదా? పంజాబ్ సింధు గురించి, అరే పంజాబ్లో ఇది సింధు అన్నప్పుడు పాకిస్తాన్లో ఉంది, ఎట్లా చెబుతారా సింధు అనే పేరు? అరే హిందూ అనే పేరు వచ్చింది సింధు నుంచి. చాలామందికి ఎస్ బ్యాండ్ కొన్ని దేశాల్లో, ఇరాన్, పర్షియన్ ఆ దేశాల్లో ఎస్ అనేది అంటే పలికేటప్పుడు సింధ్ అనడానికి హింద్ అంటారు వాళ్ళు. అలా ఆ రకంగా కూడా దాన్ని వాళ్ళని హిందీస్ అనే, తర్వాత ఇదంతా హిందుస్థాన్ అన్నమాట. దీంట్లో రణ్వీర్ కూడా కింగ్ ఆఫ్ లారీ అని చూపిస్తారు, ఇట్లా ఒక సీట్ లో కూర్చోబెట్టేసి. అది కూడా ఐ థింక్ వెన్ హీ సాట్ ఆన్ దట్ చైర్, ఆ థ్రోన్ లో కూర్చున్నప్పుడు నిజంగా నా దేశంకి నేను మళ్ళీ, నా కరాచీకి, నా సింధుకి నేను మళ్ళీ కింగ్ లాగా, సింధుకి కింగ్ అయిన నా ఫీలింగ్ ఖచ్చితంగా ఆయనలో ఉండుంటది. బట్ నిజంగా అలాంటి ఆలోచన వచ్చి ఉంటుంది అంటారు? ఖచ్చితంగా ఉండుంటది. మనకే తెలిసినప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయనకు తెలియదు. బీయింగ్ ఇండియన్ ఇప్పుడు అలాంటి ఆలోచన వస్తుంది అంటారు? బీయింగ్ ఇండియన్, పాకిస్తాన్ కింగ్ అంటే గొప్ప విషయం కదా. ఆఫ్ కోర్స్ గొప్ప విషయమే. ఇక్కడ కొంత బ్లడ్ లైన్లో కూడా ఉంటుంది. లాహోర్కి అసలు అర్థం ఏంటి తెలుసా? లవహోర్. దాని పేరు లవహోర్ని కాస్త పలకడంలో స్పీడ్గా లాహోర్ అయిపోయింది. ఆ లవహోర్ అంటే రాముడి కొడుకు, లవుడు. ఇప్పటికీ మీరు లాహోర్కి వెళ్తే లవుడికి అక్కడ గుడి ఉంటుంది. ఓకే. మన అదేదో సినిమాలో హింగ్లాజ్ దేవి టెంపుల్ చూపిస్తారు చూడండి, గోపిచంద్ గారిది. అలా అక్కడ ఇంకా కొంచెం శిథిలావస్థలో ఉన్నా కూడా అక్కడ లవుడి కోసం ఒక టెంపుల్ ఉంటుంది. ఆ లవుడికి సంబంధించిన సంతతి 3 రకాలుగా చేరింది. అంటే కొడుకులు, మనవాళ్ళు అలా పెద్ద క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళు, మిడిల్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఒక అప్పట్లో కొంచెం ఊరవతలు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నారని చెప్పి వాళ్ళని అలా పెట్టిన 3 రకాల వీళ్ళు. టాప్ దీంట్లో ఉన్న వాళ్ళు అమిల్స్ అనమాట. వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు, ఇలా అంతా డైరెక్ట్ సంతతి. అలా రాముడి దగ్గర నుంచి లవుడి దగ్గర నుంచి అలా అక్కడి నుంచి అలా ఒక 30 జనరేషన్ 40 జనరేషన్ అలా కిందకు వస్తూ పోతుంటే ఫైనల్గా ఇక్కడ గౌతమ బుద్ధుడు కూడా రాముడికి ముని మనవాడు లెక్క వస్తాడు. అంటే శుద్ధోధనుడు, మీరు చదువుకుంటే హిస్టరీ. సో ఆ గౌతమ బుద్ధుడు తర్వాత అలా ఆ సంతతి. అమిల్స్ అనే వాళ్ళు రాముడికి డైరెక్ట్ గా సంతతి అవుతారు. ఎస్, లాహోర్ నుంచి వచ్చిన అమిల్స్ లో వీళ్ళందరూ కూడా రాముడికి ముని మనవాళ్ళు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. అద్వానీ గారు రథయాత్ర చేశారు ఏదో పొలిటిక్స్ కోసం అనుకుంటారు. అక్కడ రాముడి గుడి కట్టాలనేది ఆయన రక్తంలో ఉంది. రాముడు ఆయన ముత్తాత ఆయన రక్తంలో, ఆయన రక్తం నడిపించింది ఆయన్ని. సో ఇది మనం కొంత రీసెర్చ్ చేస్తే తెలిసే విషయం. అంటే ఈ సినిమా పాలిటిక్స్ కి సంబంధించింది కదా, మన మోదీ గారి గురించి చేసింది. ఆఫ్ కోర్స్ అది ఖచ్చితంగానే. నేను ఎందుకు చెప్తున్నానంటే రణ్వీర్ సింగ్కి, అంటే ఏ ఖాన్లు కూడా ధైర్యం చేయకపోయినా రణ్వీర్ సింగ్ వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోడానికి, అక్కడ వెళ్ళి పాకిస్తాన్లో పెద్ద తలకాయలు లేపేసే స్క్రిప్ట్ అయ్యా అంటే చాలా మంది భయపడి వెనక్కి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చేమో. కానీ ఎందుకంటే ఈ దావూద్ బాయ్కి సలాలను కొట్టే చెంచాగాళ్ళు. బట్ ఈయన హీ డిడ్ ఇట్. ఆ దావూద్ బాయ్ని కూడా చూపిస్తారు కదా సినిమాలో, దావూద్ ఇబ్రహీం అని చెప్పి కామెడీగా చెప్తారు. బొంబాయిలో ఉన్నప్పుడు ఆడు రోడ్లో తిరుగుతూ బాగా మందు కొట్టేసి బైకుల్లోనూ కారులోనే వెళ్తున్నప్పుడు పోలీసులు చాలా మంది పట్టుకునేవాళ్ళు అంట. ఇప్పట్లో ఉన్నంత తాగుడికి, డ్రంక్ అండ్ డ్రైవ్కి అప్పట్లో పెద్ద శిక్షలు ఉండేవి కాదు కదా. ఇప్పట్లో అయితే తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు. అప్పట్లో ఓన్లీ ఊదించి పంపించేవాళ్ళు. మీకు కామెడీగా చెప్తున్నా, జస్ట్ వీడికి అనవడంగానే దా ఊదు అనేవాళ్ళట. అంటే ఇక్కడ దావూద్ బాయ్ని డైరెక్ట్గా చంపడానికి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది అనే స్క్రిప్ట్ ఉన్నప్పుడు, అమ్మో ఇదే నేను చేయను. డీడే అని ఒక సినిమా వచ్చింది, మీరు చూసుంటే. దాంట్లో దావూద్ ఇబ్రహీంని ఎలా పట్టుకురావాలి, దాన్ని ఆల్మోస్ట్ సినిమా అయ్యేదాకా కూడా ఆయన్ని చాలా గ్రేస్ఫుల్గానే చూపిస్తారు.
అవును. దావూద్ ఇబ్రాహిం క్యారెక్టర్ని. బట్ ఈ సినిమాలో కాదు, చాలా ముసలోడు అయిపోయినట్టు ఆ ముసలోడు ఎలా అయ్యాడో కూడా చూపిస్తాడు కదా. అల్టిమేట్ అసలు పంచి మామూలుగా లేదు. బట్ నేను ఏం చెప్తానంటే ఈ రక్తంలో ఉన్న ఆ తత్వం వీళ్ళని ఇలా నడిపిస్తుంది. ఒక అద్వానీని రాముడు గుడి కట్టేట్టు చేసిన ఈ ఒక రణవీర్ సింగ్ని ఒక ఎపిక్ వరల్డ్ వైడ్ ఇప్పుడు చూస్తున్నారు, దాన్ని విర్రగబడి చూస్తున్నారు. వెరీ ట్రూ. చాలా మంది బ్యాన్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఒకటి ఉంటుంది, మన ఫ్యామిలీలో కూడా ఉంటుంది. అయ్యో మన దగ్గర ప్రపంచం అంతా కూడా సూపర్ సూపర్ అని చెప్పి నన్ను పొగుడుతున్నా కూడా మావిడ సర్లే రా పెద్ద చూసాంలే అంటది. మేబీ అదే కొండలో దీపిక పడుకుని ఇంకా ఉందేమో. దురంధర్ 1కి బాగా రియాక్ట్ అయ్యారు మరి వీళ్ళందరూ. దురంధర్ 2కి వచ్చేసరికి ఎందుకు అవ్వలేదు? దురంధర్ 1లో మనం కొట్టించుకున్నాం, మనల్ని చంపేసింది మాత్రమే చూపించారు. దురంధర్ 2లో రివెంజ్ చేశారు, అది మాత్రం చూడలేదు, ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. దురంధర్ 1లో మీకు అక్షయ్ కన్నా బాగా హైలైట్ అయ్యాడు. యాక్చువల్గా రణవీర్ సింగ్ కన్నా ఒక్క సాంగ్ తోటి మొత్తం లేపేసుకుని డాన్స్ స్టెప్ గానీ సేమ్ అదే మళ్ళీ ఈయనకి రిపీట్ చేసినా కూడా అంత హైప్ రాలా ఆ సాంగ్కి. బట్ ఈయన పెర్ఫార్మెన్స్కి మాత్రం సూపర్ హైప్ వచ్చింది, అద్భుతం. హ్యావింగ్ సెడ్ దట్ మనకి ఏంటంటే చందమామ పౌర్ణమి రోజు ఉన్నప్పుడు అబ్బా ఎంత బాగున్నాడు అనుకుంటాడు, దాంట్లో మచ్చలు మనకి వెళ్ళిపోతాయి, చిన్న చిన్న ఇవి ఉంటాయి. మీరు గమనిస్తే లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేటప్పుడు మొత్తం హరిబరిగా అయిపోయినట్టు టక్ 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 అందరిని చంపేసావా వచ్చేసావా అన్న టైప్లో ఉంటుంది. అండ్ దొరికిపోవడం కూడా చాలా ఈజీగా దొరికిపోవడము, అంటే టైం లేదన్నట్టే ఉన్నట్టు పోలీసులు వచ్చేస్తారు ఎక్కడి నుంచి. పోలీసులు వచ్చేసినప్పుడు పోలీసులనే ఎదిరించిన మనిషి పోలీసులు వచ్చేస్తే పట్టుబడిపోయి కామ్గా వెళ్ళిపోవడము, ఇదే లాస్ట్ అన్నట్టుగా అటువంటి ఎమోషనల్కి కొంచెం రష్ అయినట్టు అనిపిస్తుంది. బట్ అప్పటిదాకా ఇట్ వాస్ టూ గుడ్. బట్ అంటే 4 గంటలు ఆల్రెడీ తీసాను కదా, ఇంకా తీస్తే ఇంకొక అప్పటికే 3 గంటల 55 నిమిషాలు. మన వాళ్ళు అసలే రీల్స్ కూడా 2x స్పీడ్ లో చూస్తారు, అట్లాంటిది అంతసేపు కూర్చోబెట్టారు థియేటర్లో అంటే గొప్ప విషయమే కదా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫిల్మ్ మేకింగ్లో చాలాసార్లు స్టోరీ టెల్లింగ్ మాత్రమే కాదు, గ్రౌండ్ వర్క్ అంటే ఎంత ఇన్డెప్త్ వర్క్ చేశాడు ఆదిత్యధర్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే రైట్ ఫ్రమ్ మీరు లాస్ట్ టైటిల్స్ వేసేటప్పుడు కూడా వదలడు ఆయన. ఈయన ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ఎటువంటి ట్రైనింగ్ పొందాడు ఇవన్నీ కూడా, అంటే ఒక మనిషి జీవిత చరిత్ర మొత్తం రాసుకున్నాడు. అండ్ అక్కడున్న పాకిస్తాన్ పరిస్థితుల్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి కళ్ళకు కట్టినట్టు అలా చూపించేసాడు. నిజంగా పాకిస్తాన్కి వెళ్ళి షూట్ చేసాడేమో అనిపిస్తుంది. ఎక్కడ ఒక్కటి చిన్నది కూడా స్పాట్ చేయలేదు. డీటెయిలింగ్ ప్రతిదీ చిన్న డీటెయిలింగ్ కూడా వదిలిపెట్టకుండా చేశారని చెప్పి ఒక పేరు కూడా వచ్చింది. అండ్ ఆమీ గౌతమ్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది, బాలీవుడ్లో మూవీ రివ్యూస్ రాయాలి అంటే వాళ్ళకి ముందే డబ్బులు ఇస్తే తప్ప, సినిమా రిలీజ్కి ముందే డబ్బులు ఇస్తే తప్ప రివ్యూ రాయరు పాజిటివ్గా. డబ్బులు ఇవ్వకపోతే అది ఎంత మంచి సినిమా అయినా నెగిటివ్గా రాస్తారు అని చెప్పి. ఇది ఎంతవరకు ట్రూత్ అంటారు? ఉండొచ్చు చాలా వరకు, దాంట్లో పెద్ద వింతే లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక అద్భుతం జరిగినప్పుడు అద్భుతం జరిగింది చెప్పాల్సిన అవసరం లేదు, అంతే, అద్భుతం జరిగిపోయింది అది. ఇది ఇప్పుడు అంతకుముందు ఆ తర్వాత లాగా బిఫోర్ దురంధర్ ఆఫ్టర్ దురంధర్ అని మాట్లాడుకుంటారు సినిమా. ఇప్పుడు శివలాగా ఇప్పుడు ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటంటారంటే అంత మంచి సినిమా తీశారు, ఇప్పుడు ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉంటాయి నెక్స్ట్ సినిమాకి కానీ. బట్ ఈ సినిమా గురించి ఆయన చేసిన కృషిని మనం ఎలా వర్ణించగలం? ఆయన కృషి కన్నా ఆయన సేఫ్టీ కొంచెం ఇంపార్టెంట్. మరి పాకిస్తాన్ని ఆ రేంజ్లో ఉతికి ఆరేసాడు కాబట్టి ఖచ్చితంగా కొంచెం బెదిరింపులు ఏమన్నా వస్తాయా అనేది నాకు ఎక్కడో ఒక చిన్న ఇది ఉంది. ఎందుకంటే చాలా బోల్డ్గా చూపించాడు, డైరెక్ట్గా వాళ్ళ పేర్లు గీర్లు మొత్తం వేసాడు. సెకండ్ పార్ట్లో కొంచెం మార్చాడు కానీ డైరెక్ట్గా అయితే ఇక్కడ మనకి అక్కడ నవాజ్ షరీఫ్ అని లేకపోతే అవన్నీ కూడా అర్థమైపోతాయి. సో కొంచెం రిస్కీ ఇంతవరకు ఎవరు కూడా డైరెక్ట్గా ఆ పేర్లు వాడు చూపించిన వాళ్ళు లేరు. దట్స్ గ్రేట్. అంటే మోడీ గారు యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు మనం. ఆయన కూడా దాంట్లో ఒక చెప్తారు ఆయన. అంటే రియాలిటీకి ఆల్మోస్ట్ 90% దగ్గరికి వెళ్ళిపోయారు. బట్ కొంత తీసుకోవాలి, సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాలి. అక్కడ స్పేస్ లేదు, కొన్ని చోట్ల వారు తీసుకున్నారు, అది కూడా వర్కౌట్ అయింది ఖచ్చితంగా. కానీ నాకు లాస్ట్ సీన్లో ఇంకో అతను ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఎవరు మన సంజయ్ చనిపోయిన తర్వాత ఇంకో పోలీస్ ఆఫీసర్ వస్తాడు, వచ్చి వాళ్ళ ఇంటిని కబ్జా చేసేసి గట్టిగా చేసి కొడుకుని పట్టుకొని ఇంత హడావిడి చేస్తే ఆ విషయం ఆయనకి తెలియదా? బెలూచిస్తాన్ పోయినప్పుడు ఇంత పెద్ద ఇంటెల్ ఉన్న మనిషికి అక్కడ ఈ విషయం తెలిసి ఉండాలి ఖచ్చితంగా. తెలియకుండానే ఇక్కడికి వచ్చి పెద్ద బంగ్లాలో కూర్చొని ఆ ఐఎస్ఐ టాప్ ఏజెంట్ తోటి పడే ఘర్షణ ఇవన్నీ కూడా కొంత
ఇది కొంచెం సినిమాటిక్ లిబర్టీ అనిపించింది నాకు అక్కడ. ఓకే, లాజిక్. ఆయన తెలిసి ప్రిపేర్ అయ్యి వచ్చాను అంటే అది వేరే విషయం ఉంది. బట్ కొంత ప్రిపేర్ అయినట్టే చెప్తాడు, బట్ తెలియనట్టే చూపిస్తారు కదా. మళ్ళీ ఈయన ఫోన్ చేసినప్పుడు ఇలా వచ్చాడు అని చెప్పి ఆవిడ చెప్పడం వరకు చూపిస్తారు కాబట్టి తెలియనట్టే వెళ్తుంది. ఎస్. బట్ ఆయన ఎంచుకున్న నేపథ్యం కూడా బెలూచిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి నిజంగానే వాళ్ళకి చుక్కలు చూపిస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అక్కడ బెలూచిస్తాన్. వాళ్ళకి సపరేట్ దేశం కావాలి అని చెప్పి చాలా గట్టి కొట్లాడుతున్నారు. సో ఒకప్పుడు బార్డర్ క్రాస్ చేయాలంటే ఎక్కడ మన సింధ్ ఏరియాలోనో లేకపోతే ఈ రాజస్థాన్ గుజరాత్ బార్డర్ నుంచి ఒంటెలెక్కి లేకపోతే బంకర్ల కింద నుంచి వెళ్ళడం ఇటువంటివి చేసే ఇది ఈ దీంట్లో కంప్లీట్గా మనకి ఇది చూపించారు, రియాలిటీ చూపించారు. సో ఏంటి, వాళ్ళు ఇండియాకి రావాలనుకుంటే ఎంచుకునే మార్గం ఏమిటి, నేపాల్ బార్డర్ నుంచి ఇండియాకి. ఇది ఈజీ వాళ్ళకి. సో టెర్రరిస్టులు అందరూ అలా ఆపరేట్ చేస్తారు. ఈ బార్డర్ నుంచి రావడం అనేది అయిపోయింది. అలాగే ఇండియా వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఏం చేస్తారు, అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి లేకపోతే ఇరాన్ బార్డర్ దగ్గర నుంచి వచ్చి అటు నుంచి అంటే డైరెక్ట్గా అక్కడికి వీసా తీసుకొని అక్కడి నుంచి రావడం ఈజీ. సో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అందరూ మీరు గమనించండి, మనకి ముస్లిం సోదరులు ఎవరు కూడా మనకి శత్రువులు కాదు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మనల్ని అసలు బైజాన్ ప్రాణం ఇచ్చేస్తా ఉంటారు మనకి, మనకు అంత ఇష్టం. పాకిస్తాన్లో మాత్రం ఆ వైబు కొంచెం తక్కువ ఉంటుంది. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్ వాడిగా ముద్ర వేసుకొని అటు నుంచి లోపలికి వస్తాడు. అది చాలా మందికి గమనించాల్సిన డీటెయిల్. చాలా స్లైట్ తీసుకెళ్ళిపోతారు. బట్ స్టిల్ అంటే ఆ సినిమాలో కూడా పర్టికులర్గా చెప్తారు, ముస్లిం సోదరులతోనో దేశంతోనో కాదు, ఎవరైతే ఇంకో దేశాన్ని నాశనం చేద్దాం అనుకుంటారో వాళ్ళ మీదే మాకు ఇది అని చెప్పేసి. సో అలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేసేలా చూసుకుంటే వావ్, ఎంత ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అంటే మన దేశం గురించి మన గురించి ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంటే పాకిస్తాన్ గురించి కొన్ని రీల్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర బెగ్గర్స్ని, రోడ్డు మీద పడుకొని ఉండే ముసలి వాళ్ళని అందరినీ లేపేసి వాళ్ళు స్పై ఏజెంట్స్ ఏమో అని ఎతుకుతున్నారంట. కొంచెం ఎగ్జాగరేషన్ అయ్యిండొచ్చు కానీ బట్ ఇంకొక ఎగ్జాగరేషన్ కూడా ఏంటంటే పాకిస్తాన్ ఐఎస్ఐ అసలు అంత హ్యూజ్ ఇంటెల్ ఉంటుంది, వాళ్ళు ఇది ఎలాగైనా పట్టేసుకుంటారా అనేది అంత ఈజీ కాదు అది. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే అక్కడ ఇప్పటికీ ఒక 2 to 5% హిందువులు ఉంటారు. అక్కడ మిఠీ అని ఒక విలేజ్ ఉంటుంది, చాలా మందికి తెలుసు తెలియదు. ఆ విలేజ్ ఆల్మోస్ట్ అందరూ హిందువులే ఉంటారు ఇప్పటికీ. మీరు పాకిస్తాన్లో దీపావళి జరుగుతుంది బ్రహ్మాండంగా. సో మరి అంత కఠినంగా ఏం ఉండరు, బట్ వాళ్ళు మార్చడానికి ట్రై చేసే మాట వాస్తవమే. కొన్ని చోట్ల రాడికల్గా బిహేవ్ చేసి చంపేసిన మాటలు కూడా వాస్తవమే, మతాలు బలవంతంగా మార్చిన మాటలు కూడా వాస్తవమే. కానీ స్టిల్ మీరు కొట్టి చూడండి, పాకిస్తాన్లో మిట్టి అనే ఒక ప్లేస్, ఆ విలేజ్లో ఇప్పటికీ కూడా అక్కడ బ్రహ్మాండంగా దీపావళి జరుగుతుంది. కాకపోతే వాళ్ళని ఆ మాటలు పడుతూనే ఉంటారు, కాఫీర్లు అని చెప్పి వాళ్ళని తిట్టుకుంటూనే ఉంటారు. బట్ అంటే వీళ్ళకి ఏంటంటే యుఎన్ఓకి చూపించడానికి మేము మరీ అంత కఠినాత్మకం కాదు, చూడండి ఇక్కడ కొంతమంది హిందువులు ఉన్నారని చూపించడానికి కొంత కావాలి వీళ్ళకి. అలాగే ఈ గుళ్ళని కూల్చకుండా ఉండడానికి కారణాలు కూడా ఇవే. యుఎన్కి మరి మేము కంప్లీట్ కరుడు కట్టింది, ఆల్రెడీ పాకిస్తాన్ అంటే టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పి ముద్ర పడిపోయింది. సో దానికోసం వీళ్ళు కొన్ని అట్టే పెడతారు ఊరికే చూపించుకోవడానికి. నామకే చూడండి, ఇగో లేరా హిందువులు ఉంటారు చూడండి, ఇగో గుళ్ళు లేవా, గుళ్ళు ఉన్నాయి చూడండి, మేము ఎంత మంచి వాళ్ళం ఉన్నిచ్చాం. కాఫీర్లు వాళ్ళు సొంతంగా తెలుసుకొని వాళ్ళు మారాలి తప్ప అని చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ హ్యావింగ్ సెడ్ ఆల్ దీస్ థింగ్స్, ఎలా ఉంది అసలు సినిమా? ధురంధర్ ఈజ్ అన్ ఎపిక్ సినిమా. అసలు ఆదిత్యధర్ కాళ్ళకి సలాం చేయాల్సిందే. చిన్న మిస్టేక్స్ ఎవరైనా ఉంటాయి, బట్ కొన్నిసార్లు సినిమాటిక్లే బట్టి అవన్నీ మనం పక్కన పెట్టేస్తే మాత్రం లైక్ ఆయన చేసిన గ్రౌండ్ వర్క్, అది చిన్న డీటెయిల్స్లో ఎంత అద్భుతం చూపించారంటే. ఒక్కటి నేను అనుకున్నది ఏంటంటే బ్లడ్ షెడ్ కొంచెం ఎక్కువ ఉంది, అది కొంచెం మీరు తగ్గించి యూబైఏ రేటింగ్ తెచ్చుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యింది కదా. ఇవాళ రేపట్లో చాలా మంది పిల్లలు కూడా చూడాలనుకుంటున్నారు. అవును, అనఫిషియల్గా చూసేస్తుంటారు కానీ థియేటర్లకు వెళ్ళి చూస్తే కదా మీ కలెక్షన్లు వచ్చేది. మేబీ ఆ బ్లడ్ షెడ్ ని కొంచెం తగ్గించడం వల్ల కొన్ని ఫైట్లు కూడా ప్రొలాంగ్డ్గా అనిపిస్తాయి. ఆ ఐఎస్ఐ ఏజెంట్ తోటి వాడు పోతూనే ఉంటాడు, ఆ సందులో పోతాడు, గొంతుల్లో పోతాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు. ఒరే ఆగవారా, ఎంత దూరం పోతావరా నువ్వు, లాస్ట్ ఎక్కడో ట్యాంకర్ దగ్గర పోయి వస్తాడు వాడు. సో
సో అది ఎలా ఉంటుందంటే హైదరాబాదు, సికింద్రాబాదు, అలహాబాదు, ముస్తాబాద్ అన్నట్టు పోతూనే ఉంటాడు. అక్కడ సో బట్ కొంత దాంట్లో మన వాళ్ళని చంపేదానికి కూడా అదొక చిన్న డీటెయిలింగ్, వాళ్ళని కాల్ చేయండి అని చెప్తాడు హిందువులు అని చెప్పేసి మన ఇండియన్స్ ఉంటే ప్రతిదీ. యా హవెవర్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ అదిరిపోయింది సినిమా. సో అంటే ఇంకా కొంత రాడికల్గా వెళ్ళే ఐడియాస్ ఉండున్నాయని నాకు తెలుస్తున్న కొన్ని విషయాలు, కొన్ని మరి కొంత అబ్జెక్షన్స్ వల్ల బయటికి రాలేదు. నాకు తెలుస్తున్నవి ఏంటంటే కొన్ని విషయాలు ముందు అనుకున్న వర్షన్స్ ఎంతవరకు నిజమో ధృవీకరించలేదు. బట్ కొంత దాంట్లో ఏంటంటే ధురంధర్ 2 Part 2 స్టార్ట్ అయ్యే టైంలో ఇతను ఒక నమ్మదగ్గ నాయకుడిగా పాకిస్తానీలకి బెలోచ్లకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న టైంలో బార్డర్కి యువతల కొంతమంది టెర్రరిస్టులు ఇండియాలో పట్టుబడతారు. ఓకే, పట్టుబడ్డప్పుడు వాళ్ళకి గుండు కొట్టి పిలకట్టి నామాలు పెట్టి కొంచెం వాళ్ళ వెనకాల టైమర్స్ సెట్ చేసి బాంబులు సెట్ చేసి ఇదే బార్డర్ నుంచి అవతల పక్క వదులుతారు. ఓకే, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఇతను చూడండి ఇదిగో ఈ హిందూ వాళ్ళని నేను ఎలా నాశనం చేస్తాను చెప్పి వాళ్ళని టార్గెట్ చేయడానికి ఆయనకి ఆల్రెడీ మెసేజ్ వస్తుంది. ఆయనకు వచ్చిన లారీలో ఉన్న దూద్ చోడా దగ్గరికి మెసేజ్ వస్తుంది. వచ్చినప్పుడు ఆయన వాళ్ళని పట్టుకొని అందరూ చెప్పి ఎస్ నేను చూడండి హిందువులకి ఎంత వ్యతిరేకం అని చెప్పి ఒక రకంగా ప్రూవ్ చేసుకొని ఆయన ఇంకా ఒక నమ్మదగ్గ నాయకుడిగా ఎదగడానికి ఇదొక ప్లాట్ వేశారు. కానీ అది కొంత అబ్జెక్షన్స్ రైజ్ చేయడం వల్ల ఆగారు. ఎందుకంటే ముస్లింలకి వాళ్ళు గుండు కొట్టేసి నామాలు పెట్టేసి ఇలా చేసి పంపించారనేది వాళ్ళు మరి సంథింగ్ ఎక్కడ మరి సంసార వీళ్ళే డ్రాప్ అయ్యారు ఐడియా అనేది ఇది విన్నమాట. ఓకే, ఇది కూడా ఒకటి ఉండింది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ రియల్ టైం కథ అన్నట్టుగా చెప్పినప్పుడు యూపీకి సంబంధించిన ఒక నాయకుడు అతను వీళ్ళకి దొంగ నోట్లన్నీ కూడా తీసుకురావడానికి నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్కి హెల్ప్ చేస్తున్నాడు అనే టైంలో ఫైనల్గా అతన్ని ఇక్కడ లేపేస్తారు. అది పోలీస్ ఎన్కౌంటర్ కూడా కాదు, ఒక రా ఎన్కౌంటర్ అనుకోండి. దాన్ని మనం సమర్థించుకోగలమా? అంటే అతను మన ఇండియన్ చట్ట వ్యవస్థ ఉంది, దానికి తగ్గట్టుగా వాళ్ళని శిక్షించే దమ్ము మనకు లేదా? అంటే పాకిస్తాన్లో అంటే మనకి ఎటువంటి పరిధి లేదు, అక్కడ మనం ఇటువంటి ఆపరేషన్సే చేయాలి, అక్కడ ఉన్న తీవ్రవాదుల్ని ఇలాగే చంపాలి, దానికి వేరే ఇదేం లేదు. బట్ ఇండియాలో ఉంటూ మన తిండి తింటూ మనకే వెన్నుపోటు పొడిచే ఇటువంటి పందికొక్కుల్ని సరే మనకి ఒక ప్రేక్షకుడిగా ఇట్లాంటి వాడికి ఇట్టాగే ఈ పందికొక్కులు ఇట్టాగే చంపేయాలి అనిపిస్తుంది. కానీ బట్ ఇది గవర్నమెంట్ చేయించిన హత్య కదా. అంటే అలాంటి అదవులకు చేయిస్తే ఏముందిలే అని అనుకోలేమంటారా? అది ఒప్పుకున్నట్టే కదా మనం, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు చట్టాన్ని చేతిలో. ఇప్పుడు అప్పుడెప్పుడు ఎవరో దాన్ని ఏమంటారు, ఒక అమ్మాయిని 4 అత్యాచారం చేశారని చెప్పి సజ్జనార్ గారు ఎన్కౌంటర్లో చేశారు. ఇప్పటికే ఆయనకి ఆ కేసు ఉంది, నడుస్తుంది. అయితే ఇదేంటంటే ఇది డైరెక్ట్గా రావాళ్లే వీళ్ళని డైరెక్ట్గా లేపేశారు, ఇది చూపించడం కూడా అలానే చూపించారు. అది ఎక్కడో కొంచెం అంటే పాకిస్తాన్లో అంటే ఇదే దారి, వేరే దారి లేదు, మన ఇష్టం కాదు, ఇదే దారి. ఇక్కడ మన చట్టాలు మన పోలీసులు ఉన్నాయంటే మన చట్టం మన పోలీసు వ్యవస్థ దొంగల్ని ఏమి చేయలేకపోతుంది, ఆఖరికి ఇలా డైరెక్ట్గా చంపాల్సి వచ్చిన పరిస్థితిలో ఉన్నామా మనం అనే ఒక చిన్న పాయింట్ నాకు అప్పుడు అనిపించింది సినిమాలో. బట్ స్టిల్ అదొక ర్యాంపేజ్లో పోతుంది, తప్ప 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 అందరిని లేపుకునే క్లైమాక్స్ అంటే తప్ప 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 అందరిని ఎట్ ఏ టైం వరుసగా లేపేస్తున్నారు కాబట్టి అంత గమనించి కూడా ఉండకపోవచ్చు, ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇలాంటి సినిమాలు రావడం మన సమాజానికి ఎంతవరకు అవసరం అంటారు? చాలా అద్భుతమైన విషయాలు దీంట్లో చెప్పారు, ఖచ్చితంగా అవసరం. అండ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఈ నుంచి నేర్చుకోవాలి నిజంగా, బ్యూటిఫుల్ విషయం. ఎందుకంటే మీరు గమనించండి, ఈ ఫస్ట్ పార్ట్లో ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి ఎవరికి తెలియకుండా అలా దాచిపెట్టి సెకండ్ పార్ట్లో ఎంత ఫ్యామిలీ ఇబ్బంది పడింది, వాళ్ళ బాధ ఏంటి అని చెప్పేసి చూపిస్తాడు. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్, తర్వాత మళ్ళీ ఒక 10 ఏళ్ళ ముందుకు తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. సో అద్భుతం. అన్నీ కూడా అప్పుడే చెప్పాల్సిన పని లేదు, అన్నీ అట్టిపండు వలిచినట్టు ఇట్లా ముందు పెట్టాల్సిన అవసరం లేదు.
ఎప్పుడు ఏది అవసరమో అంతే టైంకి తగ్గట్టుగా అంతే ఇచ్చేద్దాం. ఆ క్యూరియాసిటీ ఎప్పుడు అలా ఉండించాలి అది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి సినిమాలు చూసి మన వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం అంటే దేశభక్తి ఎలా ఉండాలని ఇన్స్పైర్ అయితే చాలు, మన ర్యాంపేజ్ ఎంత ఇన్స్పైర్ అవ్వకుండా అలా ఉండడం కొంచెం నా రిక్వెస్ట్, బ్లడ్ షెడ్ కొంచెం తగ్గిస్తే పిల్లలు కూడా చూసే అవకాశం ఉంటుంది. మంచి స్టోరీ కదా, అందరికీ అందుతుంది. ఎస్ ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.